ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా నవ్వుకుని అయితే వెళ్తారు సినిమాకి. మీరు ఒక స్టోరీ, ఒక లాజిక్లెస్ సీన్లు ఇవన్నీ మీరు లాజిక్స్ పట్టించుకోకండి. ఎందుకంటే సినిమా లాజిక్లెస్ స్టోరీ అంటే స్టోరీని కొంచెం రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లేతో ఆయన రైటింగ్ కామెడీ డైలాగులతో కొంచెం బోర్ కొట్టకుండా అయితే చేశారు. సినిమా అంతా కూడా ఎక్కడ మనకు బోర్ కొట్టదు. బట్ ఏంటంటే స్టోరీ అనేది ముందే తెలిసిపోతుంటుంది. అనిల్ రాపుడు సినిమాలు అంటేనే అంతే, స్టోరీ ముందే తెలిసిపోతుంది. ఏదైతే నెక్స్ట్ ఆ ఎడ్యుకేషన్, ఆ స్క్రీన్ ప్లే అయితే ఏదైతే ఉంటుందో దాంతో మైమర్పించే విధంగా చెప్పాలంటే. ఇంకా చిరంజీవి గారి గ్రేస్ డాన్సులు అంటారా, ఉక్కు అనే స్టెప్, ఆ సాంగ్లు అయితే మాత్రం ఇది ఐమాక్స్లో లేదేదో సింగిల్ థియేటర్లో ఉంది, అంతలా ఎంజాయ్ చేసాం. సింగిల్ థియేటర్లో అయితే చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకా ఫస్ట్ హాఫ్ ఉన్న కామెడీ ఎక్కడ తగ్గదన్నమాట, బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ వెంకటేష్ గారి క్యామియో కావచ్చు, ఆ పిల్లల మధ్యన ఎమోషన్ కావచ్చు, ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ మైనస్ ఉండదు. అక్కడ అదైతే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఉన్న సెకండ్ హాఫ్ చాలా బిల్డప్తో, చాలా కామెడీగా కావచ్చు, ఎమోషన్గా కావచ్చు. ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు వెంకటేష్ గారు వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఇంకా వెంకటేష్ గారు వచ్చిన సీన్ మారిపోద్ది అనమాట. ఆ సీన్స్ కావచ్చు, లేదంటే ఆ ఇద్దరి మధ్యన ఓల్డ్ సాంగ్స్ డాన్స్ చేయడం కావచ్చు, క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, ఎటు వచ్చి విలన్ ట్రాక్ కొంచెం వీక్ అనిపించింది. కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదన్న. అంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ సంక్రాంతికి వచ్చి సాతిగా ఇటు కొట్టిపోతారన్న. ఇంకా లాంగ్ రన్ మూవీ అనమాట. ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా హాయిగా నవ్వుకుని అయితే వెళ్తారు. వెళ్ళింది ఆ 2-3 సీన్స్లో చిరంజీవి గారిని తక్కువ చేశారేమో, కానీ వెంకటేష్ గారు అంటే ఆయన కానీ క్లోజ్ అయ్యే వరకు కూడా ఎక్కడ ఆయన తక్కువ చేయలేదు. చాలా హైగా చూపించారు, బాగా నచ్చింది. అనిల్ రాపుడు డైరెక్షన్ మార్క్ అయితే, కామెడీ టైమింగ్ అయితే ఎక్కడ ఆయన మార్కు తగ్గలేదన్న, మొత్తం అలాగే వెళ్ళిపోతూనే ఉంది. బట్ స్టోరీ లైన్ చాలా వీక్గా అనిపించింది. సో దానివల్ల కొంచెం మంది హై ఎక్స్పెక్టెన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారేమో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, రెగ్యులర్గా ఆయన ఫ్యాన్స్ కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ రెగ్యులర్గా మనలాంటి వాళ్ళకి సినిమా ఓకే అనిపిస్తుంది. బట్ మెగా ఫ్యాన్స్కి అయితే సూపర్ ఫీస్ట్ అనమాట. అన్న ఒకటి, ఈ సినిమాకి 9 తరం తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ హైప్ కోసం తీసుకున్నారు. ఏదో ఆవిడ పిల్లను కోపంగా ఉంటుంది, మనోడీలు బతికి అంతే, దానికి ఎవరైనా సెట్ అవుతారు. బట్ హైప్ కోసం 9 తరం తీసుకున్నారు. బట్ ఓకే, 1 man షో అనుకోవచ్చు చిరంజీవి గారు. చెప్పలేమన్నా, ఎందుకంటే సంక్రాంతిలో ఇంకా 3 ఉన్నారు. రాజేసాబు, శంకర్ వరప్రసాద్ రెండే రిలీజ్ అయినాయి కాబట్టి 2 కూడా ఒక లెవెల్లోనే ఉన్నారు. ఈ ఎంటర్టైన్మెంట్కి ఆయన బెస్ట్. ఆయన సంక్రాంతికి వచ్చారంటే ఆయన హిట్ ఇచ్చినట్టే అనమాట. ఇట్స్ బీన్ లైక్ కన్సిక్యూటివ్ 3rd, 4th year అనుకుంటా ఆయన ఇస్తుంది, విచ్ ఈజ్ very good and healthy competition toti he bringed it such kind of a family entertainment which is good. And boss is back, I can say. Aina kind of thing we were missing it for quite some time. Aina di Shankar Dada MBBS tarvata atlanti kind of comic timing manam chudaledu. Aina malli ade vintage ade idi తీసుకొని వచ్చారు. Venkatesh is like surprise package for this. అది ఆయన తీసుకొని రావడము, లాస్ట్ 40 minutesలో ఆయన పెట్టడము, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని డాన్సెస్ పెట్టడము, రివర్స్ డాన్స్ అంటే వెంకటేష్ పాటలకి చిరంజీవి డాన్స్ చేయడము, చిరంజీవి పాటలకి వెంకటేష్ డాన్స్ చేయడము. యూనిక్ కాన్సెప్ట్ విచ్ వాజ్ రియలీ గుడ్. ప్లాట్ ఇస్ సింపుల్, కానీ చిరంజీవి అండి ఎండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చిరంజీవి హీ లివ్డ్ అప్ అంతే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. డూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ రీసెంట్ టైమ్స్ అని చెప్పచ్చు. చిరంజీవి గారి ఏదైతే మనం మిస్ అయ్యామో ఇన్నేళ్ళ నుంచి, వీ బ్రాడ్ హిమ్ బ్యాక్. అంటే అంతా మనం చూడలేదు ఇట్లాంటి టైప్ ఆఫ్ చిరంజీవి. శంకర్ దాదా MBBS తర్వాత ఇదే అని చెప్పచ్చు నేను.